श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवन् षडकोप यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मीनृसिंहदेवपादकासेवः श्रीवन् षडकोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवन् षडकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। ఈరోజు మన సంప్రదాయంలో అలాంటి ఏమీ లేదు. మన సంప్రదాయం కాదు, శాస్త్రంలో లేకున్న ఒకరోజు ఈరోజు లోకమన్నీ ప్రసిద్ధంగా సెలబ్రేట్ చేసుకున్న ఒకరోజు వ్యాలంటైన్స్ డే కదా. నిన్న స్వామి దేవుడి గురించి మాట్లాడిన స్వామివారు ఇప్పుడు వచ్చి వ్యాలంటైన్స్ డేలా మాట్లాడుతున్నారు. సంప్రదాయానికి ఏదో చేస్తారు, ఇది తప్పు, అదన్నీ పక్కన పెట్టండి. ఒక తిరుమంగి వారి పాసురం ఒకటి ఉంది, అర్థం చెప్తున్నా నేను. లోకంలో మీరు రోడ్లో పోతున్నారు, ఒక షాప్లో కానీ లేకపోతే ఎక్కడో ఒక మంచి పూలు లేకపోతే మంచి వస్త్రము చూస్తారంటే ఇది నా స్వామివారికి మంచిగా ఉంది అలానే అనుకోవాలి. మీరు ఆ బట్టలు తీసుకొని ఆ పూలు తీసుకొని మీ లవర్ కూడా ఇవ్వండి, కానీ హృదయంలో అనుకున్నది ఇది నా హృదయంలో స్వామివారికి సమర్పణ చేయండి. అదికి మానస యాగంను పేరు. ఆత్మ సమర్పణం చేయలేక ప్రతి ఒక్క విషయం నా స్వామివారి కోసరం అని అనుకోవాలి. ఆ పద్ధతిలో ఈరోజు అందరూ సెలబ్రేట్ చేసుకున్న ఈలో అందరూ ఏం చెప్పారు, హీ ఈస్ ద వెరీ లవర్ బాయ్, ఈయన లవర్ బాయ్, ఆయన లవర్ బాయ్ అని మనం అందరూ చెప్తున్నాం కదా లోకంలో. అదేవిధంగా నాకు ఇలాంటి కావాలి అలాంటి కావాలి మన ఏదేదో హీరోస్ పేరు లేకపోతే ఏదో క్రికెటర్స్ పేరు ఏదేదో పేరు చెప్తున్నాం కదా లోకంలో ఉన్న. నాకు ఇలాంటి మొగుడు కావాలి, అలాంటి మొగుడు కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలి, ఒక్కొక్కటికి ఒక్కటి ఉంది కదా. కానీ మనం ఒక విషయం మంచిగా గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ద మోస్ట్ రొమాంటిక్ పర్సన్ ఎవరైనా స్వామివారు దా. ఎలా స్వామి అంటే ఇప్పుడు నేను ఒక వీడియో పెడుతున్నాను, ఆ వీడియో చూడండి. వీడియో చూసారా? ఈ వీడియోలో ఏం స్వామి ఇది ఒక దేవుడు, ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ఆరతి అవుతుంది అంతే కదా, వేరే ఏముంది ఇది అంటే, దీన్ని ఉన్న దేవుడు ఎవరంటే ఈ పక్క రైట్లో ఉన్నది ఫస్ట్ ఆరతి అయింది కదా అది కాంచీపురం, ఇది కాంచీపురం దేవదేశంలో ఉన్న దేవపురం రైట్లో ఉన్నవారు. లెఫ్ట్లో ఉన్నది అదే కాంచీపురం దేవపురం వాడి భార్య అమ్మవారు మహాలక్ష్మి పెరుందేవి తాయారు. ఇంత పక్క స్వామి, ఇంత పక్క అమ్మవారు, అంతే కదా. ఇది లవ్ ఎక్కడ ఉంది స్వామి? వ్యాలంటైన్స్ డే లవ్ దీనికి ఏం సంబంధం ఉందంటే ఇంకొకసారి రివైజ్ చేసుకొని చూడండి ఆ వీడియోని. అక్కడ స్వామివారు ఎక్కడ ఉన్నారు, అమ్మవారి పల్లకి ఎక్కడ ఉంది, స్వామివారి పల్లకి ఎలా ఉంది అని చూడండి. రెండు సరిసమంగా ఉండదు. అమ్మవారి పల్లకి ఒక 3-4 ఇంచెస్ పైన ఉంది, స్వామివారి పల్లకి ఒక 4-5 ఇంచెస్ కిందలా ఉంది. ఇది మాత్రం కాదు, ఇంకొకసారి చూడండి. అక్కడ స్వామివారికి పైన ఉన్న కొడ ఉంది కదా, అంబ్రెల్లా,
అది వెల్లిలో ఉంది. దట్ మీన్స్ సిల్వర్ కూడా స్వామివారికి. అమ్మవారికి గోల్డెన్ కూడా. మనందరూ అమ్మవారి ఉన్న అమ్మాయి అందరూ ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీకు భర్త ఎలా కావాలంటే నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏమి లేదు, నాకు మర్యాద ఇవ్వాలి, నేను కూడా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటాను కదా. ఇంతకన్నా ఒక రెస్పెక్ట్ కావాలా? తన కింద కూర్చొని తన భార్యని తనకన్నా పైన పల్లకి పెట్టుకున్న వైభవం దేవపెరుమాళ్ళకి మాత్రమే. ఇంకొకటి చెప్పమా, మరి శ్రీరంగంలో స్వామివారికి పల్లకి సేవ అంటే అమ్మవారికి పల్లకి సేవ ఉండదు. అమ్మవారికి పల్లకి సేవ అంటే స్వామివారి పల్లకి సేవ కాదు. కానీ కాంచి దేవపెరుమాళ్ళకి మటు విశేషం ఏంటంటే నిన్న ఎంత జరిగింది, ఇది ఈ ఆరతి నిన్న జరిగినది శుక్రవారం. అదేవిధంగా నిన్న ఏకాదశి. స్వామి దేవపెరుమ ఎప్పుడెప్పుడు స్వామివారికి పంచపర్వ పొరపాటు ఉంది. ఏకాదశి, అమావాస, మాసపరపు, ఆయన నక్షత్రం రోజు. ఎప్పుడెప్పుడు స్వామివారికి ఊరేపు జరిగినప్పుడు శుక్రవారం వచ్చిందంటే అమ్మవారితో కలిసి ఊరైపోతున్నారు. రెట్టపరపాడు అని పేరు. అదికి ఇద్దరు వస్తారు, అమ్మవారు స్వామివారు ఇద్దరు పల్లకిలో ఒక రౌండ్ వస్తారు, ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ వస్తారు. పెద్ద ప్రదక్షిణ కాదు, లోపల ప్రదక్షిణ వస్తారు. ఎప్పుడెప్పుడు టైం దొరికిందో హీ విల్ యూటిలైజ్ ద టైమ్ టు గో అలాంగ్ విత్ హిస్ భార్య. దట్ ఈస్ దేవపెరుమాళ్. ఇంతకన్నా ప్రేమ ఉందా? మనం అందరూ చెప్తున్నాం కదా, లోకంలో మన సంప్రదాయం వేద మార్గంలో అమ్మవారి స్త్రీవారికి అంత మర్యాద ఇస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది మాత్రం కాదు, మీరు అదే చెన్నై వట్టారంలో మామల్లపురం, మహాబలిపురం పోతున్నాం కదా, దానికి ముందు ఒక దివ్యదేశం ఉంది, తిరువిడవెందైన దివ్యదేశం పేరు. అక్కడ వరాహస్వామి, మూల వరాహం వరాహస్వామి, ఉత్సవర పేరు నిత్య కళ్యాణ పెరుమాళ్ అని పేరు. సంవత్సరం పూర్తిగా రోజు కళ్యాణం చేసుకున్న స్వామి ఆయన. మూలవరం మనం చూడాలి ఎలా ఉన్నారంటే, అక్కడ ఉన్నది లక్ష్మీ వరాహన్. ఓకేయా, స్వామివారోడ తొడ పైన అమ్మవారు కూర్చున్నారు ఎడం పక్కం, అదే తిడు ఇడ వెందై ఎడం పక్కం కూర్చున్నారు అమ్మే. ఒకసారి కూర్చుని కావాలంటే వెనక్కి ఒక సపోర్ట్ కావాలి కదా, మన కూర్చున్న వాళ్ళు ఉండాలి, లేకపోతే ఒక చార్ల కుషన్ ఉండాలి కదా. అమ్మవారోడ అమ్మ కొంచెం మంచిగా కూర్చోాలంటే కుషన్ కావాలి కదా. స్వామివారు ఏం చేస్తారో తను చేయి పెట్టారు. ఇక్కడ ఉన్నారు అమ్మాయి. ఇంకొకటి అడ్డ కూడా ఇంకో మోసం, అమ్మవారు పాదం ఒక దగ్గర పెట్టిన, సాధారణ అమ్మవారి పాదం ఎక్కడ పెడతారు, భస్మం పైన పెడతారు కదా. స్వామివారు ఏం చేస్తారు, ఆ స్వామివారి చెయ్యి ఒక భస్మం కదా, తన చెయ్యి కింద పెట్టేసి స్వామివారి చెయ్యి పైన అమ్మవారు పాదం ఉంది. ఎంత దూరం అమ్మవారికి మర్యాద, అదేవిధంగా అమ్మవారి పైన ప్రేమ చూపించారు నువ్వు చూడాలి. ఇంకది మీరు ఏ దివ్యదేశమైనా చూడండి, ఎక్కడ ఉన్న దివ్యదేశమైనా చూడండి, సపరేట్గా అమ్మవారు ఉన్నారు కదా, అలాంటి ఉన్న అన్ని దివ్యదేశాల్లో చూడండి వీరలక్ష్మి అని పేరు, సపరేట్గా అమ్మవారి సన్నది ఉంది కదా అంటారు. ఆమె కూర్చుందా ఉండదు. అమ్మవారు ఎప్పుడు సిట్టింగ్ పొజిషన్ దా. శ్రీరంగం కానీ, తిరువళ్ళర, కాంచీపురం ఎక్కడ చూడండి అమ్మవారు సిట్టింగ్ పొజిషన్ దా. స్వామివారు నించి ఉన్నారు. ఇది పరాశర భట్టర్ గుణరత్న కోశంలో చెప్తున్నారు. యద్భ్రూభంగాత్. అదేవిధంగా శ్రీస్తవంలో కురత చెప్తున్నారు. ఇది పరాశర భట్టర్ చెప్పేది యద్భ్రూభంగాత్ అంగీగారిపి ఆలోకైకీన గుణరత్న కోశంలో శ్లోకం. శ్రీస్తవంలో ఇదే అర్థం చెప్పిన ఇంకొక వర్డ్ ఉంది, ఇంగిత పరాధీన అంత వర్డ్. అంటే స్వామివారు జగత్ సృష్టి చేస్తారు. సృష్టి చేసినది పెద్దవారు స్వామివారి పెద్ద పనియే కాదు, సంకల్పందా. ఇరుందాలో ఆయనకు ఆయాసం వచ్చిందంట. ఇంత పెద్ద సృష్టి జగత్ సృష్టి చేస్తాం, ఆయాసం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇంట్లో జరిగిన విషయమే. మనం ఉన్న మీద ఒక వంట చేస్తున్నాము, చేసిన తర్వాత మనం ఏమన్నా మన అమ్మాయి మన వైఫ్ కానీ వాళ్ళ పిలిచి ఏం చెప్తున్నామంటే, నేను మంచి చేస్తానో చూడు చెప్తాం కదా. స్వామివారు ఏం చేశారు, జగత్ సృష్టి అన్నీ చేసిన తర్వాత అమ్మవారు చూసినారు.
నేను మంచి చేస్తానా, నువ్వు చెప్పాలి కదా. అదే అంగీకారిపి ఆలోకేకి, ఆమె అంగీకారం చెయ్యాలి అంతే. ఆమె ఏం చేసిందంటే అమ్మవారు నోరుతో ఏమీ మాట్లాడు, షీ వోంట్ టాక్. ఆమె ఏం చేసిందంటే తన ఐబ్రో ఉంది కదా, ఐబ్రో పైకి ఉందంటే మంచిగా చేస్తారు స్వామి, ఐబ్రో కిందకి పోయిందంటే మంచిగా చేయలేవు అంతే. యద్భ్రూభంగాత్, భ్రూభంగం అంటుంది ఇది. ఐబ్రో ఉంది కదా, ఐబ్రో పైకి కింద పోవడంలో జగసృష్టి అయిపోయింది అమ్మవారికి. అంత దూరం అమ్మవారు కూడా అదే తర్వాత ఇంగిత పరాధీనంగా, అమ్మవారు ఇంగితంకి స్వామివారు పరాధీనంగా ఉన్నారు. దిస్ ఇస్ లవ్. ఇంక ఫస్ట్ ఏమి చెప్పినా ద మోస్ట్ రొమాంటిక్ పర్సన్ చెప్పినా కదా. ఎలా తెలుసా, 2 కథ చెప్తున్నా. రామాయణం అనేది ఒక స్టోరీ. రామాయణంలో స్వామివారికి అమ్మవారికి స్విమ్మింగ్ రేస్. ఎలా అంటే గోదావరిలో ఇక్కడి నుంచి అక్కడ పోయి టచ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి లక్ష్మణుడు టచ్ చేయాలి. స్విమ్మింగ్ రేస్ ఇద్దరికి, ఎవరికి, రాముడికి సీతమ్మ వారికి. ఇద్దరు పోతున్నారు. రాముడు వారు అన్ని నేర్చుకున్న క్షత్రియ పురుషోత్తముడు కదా, వేగంగా స్విమ్మింగ్ చేశారు, అటవకపోయారు, సగం వచ్చేసారు ఇక్కడ. సరే సీత ఎక్కడ ఉన్నా చూడాలంటే చూస్తే అమ్మవారు ఫస్ట్ ఇదిలే సగం కూడా రాలేదు ఇంకా. అప్పుడు స్వామి ఒక ఆలోచన చేయాలి. ఆమె సుకుమారి సుందరి, నిదానంగా స్విమ్మింగ్ చేస్తుంది ఆమె. రాముడు ఒక ఆలోచన చేస్తారు. ఇప్పుడు మనం ఎవరు మనం గెలుపు చేస్తున్నాము, రావణాసురనా, కంసనా, ఎవరు? మన భార్య కదా. ఎప్పుడు ఇంటిలో మనం గెలుపు అన్నీ చూపించకూడదు, మన పౌరుషం అన్నీ చూపించకూడదు. బయటకు ఎవరో చూపించకూడదు, ఇంట్లో మనము నిదానంగా ఉండాలి. స్వామి ఏం చేశారు, రాముడు ఏం చేశారు, వద్దు అని చేసుకొని నోస్ క్లోజ్ చేసుకొని గోదావరిలో కిందకు పోయి కూర్చుంటారు. ఈమె నిదానంగా ఆ పక్కన పోయి మళ్ళీ ఈ పక్కన వచ్చి లక్ష్మణుని టచ్ చేసుకొని గెలుపు చేసుకొని కూర్చున్నది రాయి పైన. రాముడు వారు ఇప్పుడు పైకి లేదు వస్తున్నారు. అప్పుడు సీతమ్మ చెప్పిన మాటలు, లక్ష్మణ, ఏదో మీ అన్నగారు పెద్ద వీరుడు, సూర్యుడు, పరాక్రముడు చెప్పినారు, ఒక స్విమ్మింగ్ రేస్ నా దగ్గర ఊరిపోయారే అంటే ఎప్పుడు రాముడికి పక్కమే మాట్లాడిన లక్ష్మణుడు వారు అప్పుడు ఏం చేసేవారు కదా. అవును మన్ని ముందుకే చెప్పినా, నేను వదిన వశిష్ఠరు స్విమ్మింగ్ క్లాసెస్ చెప్పిన పోతే నేను చెప్పిన, రామ మిస్ చేయామరా అని చెప్పిన, నేను ఒక్క క్లాస్ కూడా సరిగా రాలేదు రాముడు, అందుకంటే మీ దగ్గర ఓడిపోయారు అన్నారు. అప్పుడు సీతమ్మయ్య అంత పూర్తిగా నవ్విందంట. రాముడు చెప్తున్నారు, ఇది అన్నీ ఎప్పుడు చెప్తున్నారంటే రావణాసురు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ కథలు లక్ష్మణుడికి చెప్పి ఏడుస్తున్నారు రాముడు. అలాంటి నవ్విన సీత ఇప్పుడు నా దగ్గర లేవే. నిద్ర లేకుండా రాముడు లేచి అరుస్తున్నారు. అది ప్రేమ. ఒక అమ్మాయి కోసం ఎక్కడ నుంచి అంత జనస్థానం నుంచి లంక వరకు నడిస్తే పోయినాడు రాముడు. అది ప్రేమ. ద ఓన్లీ లవ్ స్టోరీ మీరు వినాలి. లవ్ స్టోరీ వినాలంటే రామాయణందా ద వన్ అండ్ ఓన్లీ లవ్ స్టోరీ, ద బెస్ట్ లవ్ స్టోరీ. మీరు కథ ఎక్కడెక్కడో లవ్ స్టోరీ ఎవరో రాస్తూ చదివినారే, రామాయణం చదవండి. రామాయణం ఉన్న లవ్ వేరే ఎదురుమే లేదు ఒకటి. అదేవిధంగా శాస్త్రంలో ఒక మాటలు ఉన్నాయి, రసఖేవాయం లప్తానంది భవతి రసో వై సహ అని ఒకటి ఉంది. స్వామివారు చాలా రాసిక్యమానం ఉన్న స్వామి అని పేరు. రాసిక్యం అంటే ఈజ్ మోస్ట్ రొమాంటిక్, రసికతమానం ఉన్న స్వామి. ఇది వారు ద మోస్ట్ ఎంజాయబుల్ పర్సన్ స్వామి. మనం శ్రీ మహావిష్ణువు చూసినంటే ఆయన ఏడుస్తున్నలాగా ఏమీ లేకుండా పిచ్చిగాడిలాగా ఉన్నాడు. ఈ విల్ బి ద గ్లిటరింగ్ గోల్డ్ ఆయన ఎప్పుడు. ఇదన్నీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఇలాంటి ఒక ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే నమ్మాడు వారు దానికి సమాధానం చెప్తున్నారు. సువయన్ తిరువిన్ మనాలన్ అన్నారు. చాలాసార్లు నేను చెప్పిన వేడేది. ఇంత దూరం స్వామివారి రాసిక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రీ మహాలక్ష్మికి భర్తగా ఉన్న కాబట్టి ఈ రాసిక్యానికి వచ్చింది. లేకపోతే ఈయన కూడా రగడ
రౌడీలాగా బిహేవ్ చేస్తారు అన్నారు. సో అలాంటి లవ్ ఉన్నదా మన స్వామి అమ్మవారు. ఈరోజు మనకి సంప్రదాయ విషయంలో ఏమీ లేదు, వ్యాలంటైన్స్ మన సంప్రదాయం సెలబ్రేట్ చేయలేదు. కానీ ఒక విషయం మనసు గుర్తుపెట్టుకోండి, మన సంప్రదాయంలో స్త్రీవారికి ఈ సంప్రదాయం పేరే శ్రీ సంప్రదాయం దా. శ్రీ వైష్ణవుడు దా పేరు, వెறுం వైష్ణవం కాదు, శ్రీ వైష్ణవం. నేను నా పేరు చెప్పాలంటే శ్రీ వైష్ణవన్ చెప్పాలి. సో అలాంటి స్త్రీతో ఉన్న సంప్రదాయమే మన సంప్రదాయం. అందరూ అమ్మవారికి మర్యాద ఇవ్వాలి. మహాలక్ష్మి మాత్రం కాదు, మన ఇంట్లో ఉన్న ఒక్కొక్క అమ్మాయి మహాలక్ష్మి అంశమే. ఇది అందరూ మనసులో గుర్తుపెట్టుకోవడానికి కదా ఈ వీడియోవే. ఏవైనా సెలబ్రేట్ చేయండి. నేను ఫస్ట్ చెప్పిన తిరుమంగ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు వ్యాలంటైన్స్ డేనా కూడా అమ్మవారి స్వామివారి ప్రేమకి ఒక పల్లాండు. ఆ ఇద్దరు వడివాయ్ నిన్ వల మార్బిడిల్ వాడుகின்ற మంగయం పల్లాండు నిత్యే వేష జగన్మాదిని విష్ణోశ్రీర్ అనపాయిని. నిత్యే వేష జగన్మాత విష్ణోశ్రీర్ అనపాయిని దేవదేవ దివ్యమகிஷீம். అమ్మవారు స్వామివారు ఎప్పుడు పోడు అగలగిలే நிறையமென்று అలర్మేల్ మంగై ఉరమార్బా. అల్ల వారిద్దరూ ఎప్పుడు కలిసి ఉంది. ఆ మిథునమే మనకు ఉద్దేశ్యం. శ్రీమన్నారాయణ తిరువడిదా చరణం, శ్రీమదే నారాయణాయగా శ్రీమన్నారాయణ తిరువడికి దా కైంకర్యము. అదంతరకు అమ్మవారు స్వామివారితో ఉన్న ఆ మిథునముకి మనకు కైంకర్యం దొరకాలి అని అదే అమ్మవారికి స్వామివారి అశేష అనన్య శరణగా శరణమహం ప్రపత్తి శరణం చెప్పి ఇదన్నీ మనకి చూపించిన ఎమ్మి రామానుజన్ భగవద్ రామానుజ స్వామివారి పాదార విందకి నమస్కారం చేసుకొని అశ్వదాచార్య తిరువడికి పాదార నమస్కారం చేసుకొని శ్రీమదే రామానుజాయ నమః, శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః.